Hello boys, welcome back to the channel. Final గా 2024 TVS Ntorq 125 3 న్యూ కలర్ స్కీమ్స్ అయితే అప్డేట్ అయిపోయింది. మీరు చూసే స్కై బ్లూ కలర్, నాటో గ్రే ఇంకా డార్క్ బ్లూ 3 కలర్స్ లో లాంచ్ చేశారు. Ntorq 125 అనేది శ్రీ తులసి టీవీఎస్ ఏఎస్ రావు నగర్ హైదరాబాద్ లో అయితే అవైలబుల్ ఉంది. షోరూమ్ ఎగ్జాక్ట్ గా చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ లో ఉంటుంది. టీవీఎస్ Ntorq 125 అనేది 125cc సెగ్మెంట్ లోనే ఒక బెస్ట్ స్పోర్టీ స్కూటర్ అని చెప్పాలి. ఫ్రంట్ లో స్మార్ట్ ఎక్స్ కనెక్టివిటీ బ్రాండింగ్ అయితే ఉంది. ఇప్పటికీ కూడా హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఈ అప్డేట్ లో అయినా ఎల్ఈడి ఇండికేటర్స్ అనేది ఇవ్వాల్సింది. ఇండియన్ బ్రాండ్ కాబట్టి ట్రై కలర్ అయితే ఇచ్చారు. దీంట్లో మనం సేఫ్టీ పరంగా చూసుకుంటే పార్కింగ్ బ్రేక్ అనేది ఇచ్చారు. అప్ హిల్ లో గానీ డౌన్ హిల్ లో గానీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. Ntorq 125 2024 మోడల్ మనకి న్యూ కలర్స్ అప్డేట్ అయినప్పుడు ఈ స్కై బ్లూ కలర్ అనేది నాకు పర్సనల్ గా అంతగా నచ్చలేదు. డైరెక్ట్ గా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఫ్రంట్ లో సస్పెన్షన్ చూసుకున్నట్టయితే సేమ్ సస్పెన్షన్ ఉంది. టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి చేంజ్ అయితే లేదు. ఫ్రంట్ 220mm రోటోపేడల్ డిస్క్ అయితే ఉంది. దీంట్లో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. టీవీఎస్ వాళ్ళు సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు. ఫ్రంట్ హెడ్ లైట్ అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. 4 ప్యాక్ ఎల్ఈడి హెడ్ లైట్ తో పాటు డిఆర్ఎల్ అయితే ఉంది. ఫ్రంట్ మనకి ఫైబర్ ఫెండర్ ఇచ్చారు. డ్యూయల్ టోన్ కలర్ అయితే ఉంది. మీరు చూసే స్కై బ్లూ కలర్ తో పాటు ఇంకా 2 కలర్స్ అయితే ఉన్నాయి. స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. 125 స్టిక్కరింగ్ అయితే ఉంది. దీంట్లో ఫ్రంట్ మనకి 12 సెక్షన్ వీల్స్ అయితే ఉన్నాయి. 110/80 సెక్షన్ చంకీ టైర్స్ అయితే ఉన్నాయి. 155mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సిటీలో యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కడ తగలదు, కానీ హెవీ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు డెఫినెట్ గా తగులుతుంది కింద అయితే. దీంట్లో మనకి ఫుల్లీ డిజిటల్ స్పీడో కన్సోల్ తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. దీంట్లో 2 మోడ్స్ అయితే ఉన్నాయి. స్ట్రీట్ మోడ్ ఇంకా స్పోర్ట్ మోడ్ అయితే ఉంది. Ntorq అని చెప్పి స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే కార్బన్ ఫైబర్ టెక్స్చర్ తో పాటు ఐబీమ్, లోబీమ్, పాస్ స్విచ్, ఇండికేటర్ అండ్ ఆరెంజ్ స్విచ్ అయితే ఉంది. అండ్ రైట్ సైడ్ కూడా కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఉంది. ఇంజన్ కిల్ స్విచ్ ఉంది. అజార్ట్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. ఇక్కడ కీ అండ్ లాక్ డిపార్ట్మెంట్ చూసుకుంటే హ్యాండిల్ లాక్ చేయొచ్చు, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మిగతా ఫీచర్స్ అయితే ఏం లేవు. క్యారీ హుక్ అయితే ఇచ్చారు. 3 kgs వరకు వెయిట్ అయితే మీరు క్యారీ చేయొచ్చు. ఫ్లోర్ బోర్డ్ కూడా మనకి డీసెంట్ ఇనఫ్ అయితే ఉంటుంది. Ntorq 125 అనేది టోటల్ గా ఒక స్పోర్టీ స్కూటర్ కాబట్టి దానికి తగ్గట్టు ఫ్లోర్ బోర్డ్ స్పేస్ అయితే ఉంది. దీంట్లో మనకి సింగిల్ సీట్ లేఅవుట్ అయితే ఉంది. ఫ్యామిలీ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. రియర్ లో స్ప్లిట్ అండ్ స్పోర్టీ గ్రాబ్ రైల్స్ అయితే ఉన్నాయి. చూడడానికి డెఫినెట్ గా ఒక బర్రె కొమ్ముల్లాగా అయితే కనిపిస్తుంది. 5.80 డేస్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. E20 ఫ్లెక్సిబుల్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ స్కూటర్ మైలేజ్ అనేది 35 నుంచి 40 kmpl అయితే వస్తుంది. పిలియన్ కోసం అయితే అల్యూమినియం ఫుట్ పెక్స్ అయితే ఇచ్చారు. క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు. 2024 న్యూ కలర్ అండ్ గ్రాఫిక్స్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. సైడ్ ప్యానెల్స్ పైన కూడా కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే యూజ్ చేశారు. స్పోర్టీ మఫ్లర్ అండ్ స్పోర్టీ ఎగ్జాస్ట్ అయితే ఉంది. టీవీఎస్ కంపెనీ మోటార్ సైకిల్స్ ఇంకా మనకి స్కూటర్స్ లో చాలా మంచి ఎగ్జాస్ట్ నోట్ అనేది ఉంటుంది. ప్రజెంట్ మనకి బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ ఉంది. సో మీకు ఎగ్జాస్ట్ నోట్ అనేది వినిపించలేకపోతున్నాను. టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు Ntorq ని ఒక ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ లాగా అయితే తయారు చేశారని చెప్తున్నారు. రియర్ డిజైన్ లో స్పోర్టీ వెంట్స్ అనేది ఇచ్చారు. చూడడానికి బాగా కనిపిస్తుంది. రియర్ టీ షేప్ టైల్ లైట్ అయితే ఉంది. Ntorq 125 ఫ్రంట్ అండ్ రియర్ డిజైన్ అయితే చూడడానికి చాలా బాగుంటది. న్యూ 2024 అప్డేటెడ్ Ntorq ప్రైస్ గురించి మాట్లాడితే 93,600 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ కూడా అరౌండ్ 1,17,000 నుంచి 18,000 మధ్యలో వస్తుంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సర్ తో పాటు సెంటర్ స్టాండ్ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. ఈ స్కూటర్ ఎక్స్టర్నల్ ఫ్యూలిడ్ గానీ సీట్ గానీ ఓపెన్ చేయాలంటే ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి. రైట్ సైడ్ పూజ చేస్తే మనకి ఫ్యూలిడ్ ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేస్తే సీట్ అనేది ఓపెన్ అవుతుంది. హియర్ మనకి సైడ్ ప్యానెల్స్ పైన కూడా కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే యూజ్ చేశారు. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే సింగిల్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ అయితే ఉంది. సస్పెన్షన్ అనేది టోటల్ గా మనకి రెడ్ కలర్ లో ఇచ్చారు. చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. రియర్ లో చూసుకున్నట్టయితే 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. డిస్క్ ఆప్షన్ అయితే లేదు. రియర్ లో మనకి 110/80 సెక్షన్ టైర్ అయితే ఉంది. ఫ్రంట్ లో 100/80 సెక్షన్ టైర్ అయితే ఉంది. దీంట్లో మనం ఇంజన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే 124.8cc 3 వాల్వ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజన్ అయితే ఉంది. 9.5 PS అండ్ 10.6 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఫీమేల్ కోసం ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. 125cc స్పోర్టీ స్కూటర్ అయినప్పటికీ దీంట్లో కిక్ స్టార్ట్ అనేది రిమూవ్ చేయలేదు. ఒక మంచి ఆప్షన్ అని చెప్పాలి. Ntorq లో మనకి స్పీడో కన్సోల్ కూడా మొత్తం ఒక గేమింగ్ కన్సోల్ లాగా అయితే డిజైన్ చేశారు. ఈ స్కూటర్ అనేది టోటల్ గా మనకు ఎయిర్ క్రాఫ్ట్ ఇన్స్పైర్డ్ డిజైన్ తో అయితే క్రియేట్ చేశారు. సీట్ పైన మనకి ప్రీమియం అండ్ స్పోర్టీ లుక్ ఇవ్వడానికి రెడ్ కలర్ స్టిచ్చింగ్ తో పాటు Ntorq బ్రాండింగ్ అయితే ఉంది. సీట్ కుషనింగ్ కూడా మనకి మీడియం సెట్ లో ఉంటుంది. మరి అంత సాఫ్ట్ లేదు, మరి హార్డ్ అయితే లేదు. Ntorq 125 యొక్క టోటల్ వెయిట్ గురించి మాట్లాడితే 111 kgs వెయిట్ అయితే ఉంది. వెయిట్ కూడా మరీ ఎక్కువ అయితే ఏం లేదు. ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అయితే అవ్వచ్చు. అండ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 155mm ఉంది కదా. సిటీలో హెవీ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా కానీ ఎక్కడ తగిలే ఛాన్స్ అయితే లేదు. అండ్ ఈ స్కూటర్ ఒక సీట్ హైట్ గురించి మాట్లాడితే 770mm సీట్ హైట్ అయితే ఉంది. మీ హైట్ అరౌండ్ 5'3", 5'2" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ అయితే చేయొచ్చు. 5.5 ఉంటే కనుక ఈజీగా ఫ్లాట్ ఫుట్ అయితే చేయొచ్చు. సో ఫైనల్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇదైతే 2024 టీవీఎస్ Ntorq 125 యొక్క డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అయితే. 2024 లో మేజర్ గా ఈ స్కూటర్ లో అప్డేట్ అంటే మనకి కలర్ స్కీమ్స్ లోనే చేశారు. అండ్ టెక్నికల్ గా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. 2024 లో మనకి Ntorq ని కన్సిడర్ చేయవచ్చా అంటే 125cc సెగ్మెంట్ లో ఒక మంచి స్పోర్టీ స్కూటర్ కావాలి అనుకుంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ మనకి Ntorq అయితే ఉంది. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.